హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ప్రాక్టీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో మనలో చాలామంది హాబీగా పెయింటింగ్ నేర్చుకోవడం కానీ, స్కెచింగ్ నేర్చుకోవడం కానీ, డ్రాయింగ్ నేర్చుకోవడం కానీ జరుగుతుంది. మీరు ఒకవేళ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అనుకో, మీకు తగినంత ప్రాక్టీస్ దొరుకుతుంది. కానీ ఒకవేళ మీరు జస్ట్ హాబీ పరంగా అనుకో, మనకి అంత ప్రాక్టీస్ అనేది జనరల్గా దొరకదు. సో మనం అసలు ఎలా ప్రాక్టీస్ చేయాలి, మన స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయం మీద ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో మొదటిసారిగా మనం ఏం చేయాలంటే డైలీ గోల్స్, వీక్లీ గోల్స్ అని ఒకటి పెట్టుకోవాలి. సో ఇఫ్ సపోజ్ మీరు పోర్ట్రేట్ గురించి మంచిగా చెయ్యాలి అనుకుంటున్నారు అనుకో, సో నేను మొదటిసారిగా ఏం చేస్తా అంటే నేను డైలీ ఒక గోల్ పెట్టుకుంటాను. ఒక నోస్ని ప్రాక్టీస్ చేయడం కానీ, ఐస్ని ప్రాక్టీస్ చేయడం కానీ, హెడ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ చేయడం కానీ, హెయిర్ ప్రాక్టీస్ చేయటం కానీ, ఇలా నేను ఫస్ట్ స్టెప్గా మనం డైలీ గోల్స్ని, వీక్లీ గోల్స్ని చేయాలి. వీటి కోసం మనకి చాలా రిఫరెన్సెస్, ఇమేజెస్ను కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో పింట్రెస్ట్, గూగుల్, ఇలా గూగుల్లో చాలా మనకి రిఫరెన్స్ ఇమేజెస్ దొరికే సైట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. వీక్లీ గోల్స్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏం చేస్తామంటే, సో ఇది ఒక రిఫరెన్స్ ఇమేజ్ తీసుకున్నాక వాటిని ఎలా మనం వేయాలి, ఎలా మనం వాటిని స్టడీ చేయాలి, ఎలా స్కెచ్ వేయాలి అనేది మనం తెలుసుకోవాలి. దీనివల్ల మనం ఏం చేస్తామంటే, మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకున్నప్పుడు మనం ఒక ఛాలెంజ్ పెట్టుకోవాలన్నమాట. లైక్ సో ఈ ఇమేజ్ని ఈ స్టైల్లో గీయాలి, లేకపోతే ఈ ఇమేజ్ ద్వారా మనం ఇది నేర్చుకోవాలి. సపోజ్ ఆ లైట్ అండ్ షాడోస్ని మీరు స్టడీ చేస్తున్నారు అనుకోండి, దాని రిలేటెడ్ ఇమేజెస్ తీసుకొని వాటిని మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సపోజ్ మీరు హెయిర్ మీద ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, హెయిర్ రిలేటెడ్ ఇమేజెస్, మీన్స్ హెయిర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఇమేజెస్ని మనం తీసుకొని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మనకేమవుతుందంటే ఒక పర్టికులర్ థింగ్ మీద మనకి ఎక్కువ కమాండ్ వస్తుంది. సో మీరు అలా కాకుండా ఓవరాల్ హెడ్ లేకపోతే ఓవరాల్ బాడీ ఇలా మనం ఏది గోల్ లేకుండా మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తామనుకోండి, దానివల్ల మనకి అంత యూజ్ ఉండదు అనమాట. సో మీరు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే స్పెసిఫిక్గా ఒక పార్ట్ని ఎంచుకోండి, లేకపోతే స్పెసిఫిక్గా ఒక స్టైల్ని ఎంచుకోండి. అలా ఎంచుకొని మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా దీనిలో మనం చెప్పాలంటే, మీరు ప్రాక్టీస్ చేస్తున్న విధానాన్ని కానీ, మీరు ఛాలెంజ్ చేసుకుంటున్న మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటున్న విధానాన్ని కానీ మీరు ఏదైనా డాక్యుమెంట్ రూపంలో సెట్ చేసుకోండి. అంటే ఈ వారం నేను ఈ పని చేశాను, ఈ వారం నేను ఇది నేర్చుకున్నాను. సో ఇలా ఆఫ్టర్ కొన్ని మంత్స్ తర్వాత సో మనకి ఏమవుతుందంటే, మనం యాక్చువల్గా ప్రాక్టీస్ ఎలా చేస్తాము, ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది మన ఓవరాల్ ప్రోగ్రెస్లో అన్నది మనకి క్లియర్గా అర్థమవుతుందండి. ఇది చాలా బెస్ట్ ప్రాక్టీస్. మీరు తప్పకుండా దీన్ని ఒక్కసారైనా ట్రై చేయండి. మీకు మీకు స్కెచింగ్లో కానీ, పెయింటింగ్లో కానీ ఏది నచ్చుతుంది. కొందరికేమో పోర్ట్రేట్స్, కొందరికేమో ఎన్విరాన్మెంట్స్, కొందరికేమో ఇంకో వెబ్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ ఇలాంటివి ఉంటాయి కదా. సో మనం ఒక పర్టికులర్ ఫీల్డ్ని, పర్టికులర్ టాపిక్ని ఎంచుకొని ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఆ పర్టికులర్ టాపిక్లో చాలా కమాండ్ అంటే తీసుకురావచ్చు. సో ఫ్రెండ్స్, ఇది జనరల్గా అందరూ ఫాలో అయ్యే పద్ధతి. మీరు ఈ 3 పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. మరొకసారి రివైజ్ చేస్తున్నాను. డైలీ ఆర్ వీక్లీ గోల్స్, ఛాలెంజ్ యువర్ సెల్ఫ్, అండ్ మీరు చేసిన వర్క్ని డాక్యుమెంట్ చేసుకోవాలి. ఓకేనా? ఈ స్టెప్స్ని మీరు కనుక ఫాలో అయితే మీ డైలీ లైఫ్లో మీరు తప్పకుండా స్కెచింగ్ కానీ, పెయింటింగ్ కానీ నేర్చుకోవడం మీకు చాలా సులువుగా ఉంటుంది. అండ్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఒక సెట్ ఆఫ్ పీరియడ్ టైంలో. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.